కొంతమందికి కాన్సంట్రేషన్ పెట్టినా కూడా సక్సెస్ కారు కదా సార్. కాన్సంట్రేషన్ పెడతాం వల్ల అంటే వాళ్ళకి వేరే థాట్స్ రాకుండా ఆ టైంలో కంప్లీట్లీ దృష్టిని టెక్స్ట్ బుక్ మీద లేకపోతే నోట్ బుక్ మీద పెట్టగలిగేలా ఉండాలండి. రైట్ సార్. ఇప్పుడు బుక్ ముందరికి వేసుకుంటాం, బుక్ ముందరికి వేసుకొని చదవడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా 1 పేపర్ 2 పేపర్స్ 3 పేపర్స్ చదువుతాం. ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. పోనీలే మార్నింగ్ చదువుకుందాం, మార్నింగ్ ఎర్లీగా లేచి చదువుకుందాం. సో మార్నింగ్ లేస్తాం, మళ్ళీ ఒక 1 పేపర్ 2 ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అసలు ఇలాంటి వాళ్ళకి మైండ్ సెట్ ఎందుకు అలా చేంజ్ అవుతుంది? ఎక్సలెంట్, సూపర్ క్వశ్చన్ వేశారు రిషి గారు. ఎందుకంటే ఇది $1 మిలియన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రొకాస్టినేషన్ అనే ఒక వర్డ్ వాడుతున్నాం. ఓకే, సింపుల్ గా ప్రొఫెషనల్స్ వాడుతున్నారు ఈ వర్డ్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ప్రొకాస్టినేషన్ అంటే సరే చూద్దాంలే, ఈ పూట ఇంకా 4 days టైం ఉంది, 2 days లెట్ మీ ఎంజాయ్, రిఫ్రెష్ అవుదాం. ఇదే ప్రాబ్లం అండి. ఇక్కడే ఫైన్ మోటార్ స్కిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? సంకల్ప శక్తి. మనకి కామన్ గానే భగవంతుడు ఇన్ని అవయవాలు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు దీంతో పాటు 10 న్యాచురల్ ఎబిలిటీస్ ఇచ్చారు వాడుకోమని మన చేతుల్లోనే. చేతుల్లోనే. ఇది మేనేజ్మెంట్ అండ్ కంప్లీట్లీ ఇది మేనేజ్మెంట్ ఎబిలిటీ అండి. తంబ్, ఇది తంబ్, రైట్ హ్యాండ్ తంబ్ లో మేనేజ్మెంట్ ఎబిలిటీ, దానికి సూచిక. ఓకే, దీనికి ఈ ఇండెక్స్ ఫింగర్ లో లాజికల్ సెన్స్, నేను మంచా చెడా తప్ప రైట్ విచక్షణ, లాజికల్ సెన్స్. ఇంకా థర్డ్ది ఫైన్ మోటార్ స్కిల్స్. ఇప్పుడు అన్నారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇదే. ఫైన్ మోటార్ స్కిల్స్ వీక్ అయిన వాళ్ళు బద్దకిస్తారు, చూద్దాంలే చేద్దాంలే అని అనుకుంటారు. మీరు అన్నట్లు కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు తెలుసా? ఆ టైంలో వాళ్ళు వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాకుండా దృష్టిని, ఎగ్జాంపుల్ చెప్పనా, మనం దీక్షలు తీసుకుంటా ఉంటారు.